మన పింక్ కాగడ మళ్ళీ పువ్వు పూసేసింది. హలో అండి, అందరికీ నమస్తే. ఇది మీకు గుర్తుంది కదా, మనం మీషోలో కొన్న పింక్ కాగడ మళ్ళీ మొక్క. చూడండి, మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇవాళ పువ్వు కూడా పూసిందండి. చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు అంటే మొగ్గలేదు కదా, ఏం కలర్ వచ్చిద్దో ఏంటోనని కొంచెం టెన్షన్గా ఉండేది. బాగుందండి, పువ్వు మాత్రం భలేగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది నాకు. మన టెర్రస్ గార్డెన్లో పింక్ కాగడ మళ్ళీ కూడా పూయించేసుకున్నాను. ఇంక ఇదేమో బంతినారు అన్ని నారులు పెట్టాను కదండి, అన్నీ చాలా మట్టికి ఒంటరెక్కలే వస్తే అన్నీ పీకేశాను. ఇది ఒక్కటే ఫస్ట్ ముద్దబంతి స్టార్ట్ అయిందండి గార్డెన్లో. కలర్ కూడా చాలా బాగుంది కదా. ఇంక అన్ని ఒంటరెక్కలు వస్తే పీకేశాను. ఇంక ఎర్ర తోటకూర ఏమో మార్కెట్లో కొనుక్కొచ్చి నాటుదామని, కూర కోసం కూడా ఉంటుందని తీసుకొచ్చి ఒక 5 ముదురు కొమ్మలు నాటితే 4 చనిపోయి ఇది ఒక్కటే బతికిందండి. అంటే కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలకి నిలబడలేకపోయింది. ఇంక ఇదిగోండి, మన గార్డెన్లో కాస్మోస్ స్టార్ట్ అయిపోయినాయి. అంత అందంగా ఉంటుందనండి గార్డెన్కి. కాస్మోస్ మొక్కలు బ్రైట్గా ఉంటాయి కదా కలరు, చూసారా? వీటి వల్ల మనకి తుమ్మెదలు కూడా ఆకర్షితులు అవుతాయండి, ఈ బ్రైట్నెస్ కలర్ల వల్ల. ఇంక ఇదిగోండి మన బీరకాయ, ఒక్కటే బీరకాయ మళ్ళీ వచ్చింది. ఇది 2 రోజుల్లో కోసేయాలండి, లేకపోతే ముదిరిపోయింది. ఎంత బాగుందో చూడండి, ఎగనెగలాడుతా బీరకాయ. ఇంకా వస్తాయండి పిందెలో, పాలినేషన్ చేశాను. ఇంక ఇదేమో మన వైట్ కాగడం మళ్ళీ పొడుగండి. ఇది పొట్టిది కూడా ఉంటుంది కదా, దాంట్లో ఇది పొడుగు కాగడం మళ్ళీ అనమాట, వైట్దే. ఇంకా అసలు ఆ క్లైమేట్కి ఆ టెర్రస్ గార్డెన్ వ్యూ అయితే చాలా బాగుందండి. అప్పటికప్పుడు వాతావరణం మారిపోయిందని ఊరికి అలా తీసాను. ఇంకా మన అంజీరకాయలు అప్డేట్ కూడా ఇచ్చేస్తారండి మీకు. లాస్ట్ టైం నేను చూపించాను కదా పిందెలు స్టార్ట్ అయినాయి అని. ఇదిగోండి ఒక 6 కాయలు ఈ సైజుకి వచ్చినాయి ప్రస్తుతానికి. ఓకేనండి, బాయ్ బాయ్.